ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహు షష్ఠంలో ఉన్నాడు, కేతువు ద్వాదశంలో ఉన్నాడు. ఈ ఫలితాలని పరిశీలించి చూస్తే ధనాశ కారణంగా సొమ్ము నష్టం కలిగే అవకాశం ఉంది. నిర్లక్ష్యం కారణంగా వ్యాపారం దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది. అలాగే అత్యాశ కారణంగా అనవసరమైన మానసిక చింతని కొని తెచ్చుకుంటున్నట్లు అవుతూ ఉంటుంది. మృగశిర నక్షత్ర జాతకులు ధనాశకి పోయి ఎక్కడో పెట్టుబడి పెట్టరాని చోట పెట్టి అనవసరంగా సొమ్ము మొత్తాన్ని నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి, శాస్త్రవేత్తలైనటువంటి వాళ్ళకి మంచి గుర్తింపు ఉంటుంది. కానీ ఉద్యోగ విషయంలో అశ్రద్ధని చూపించడం వల్ల చిన్న ఇబ్బంది తలెత్తే అవకాశం కనిపిస్తోంది. పునర్వసు నక్షత్ర జాతకులకి దైవ సందర్శన అవకాశం కనిపిస్తోంది స్పష్టంగా. మొత్తానికి ఈ వారం ఈ రాశి వారికి శుభ అశుభ ఫలిత మిశ్రమంగా కనిపిస్తోంది. దైవపరంగా అయితే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. అలాగే సేవాపరంగా అయినట్లయితే పేదవారు ఎవరో గమనించి వాళ్ళకి వస్త్రాలను ఇయ్యడం చాలా మంచిది. ఇక ఈ వారం ఈ రాశివారు రుణాన్ని ఇప్పించే విషయంలో ఎవరికి మధ్యవర్తిత్వాన్ని కానీ, అలాగే షూరిటీ సంతకాలు అంటారే వాటిని కానీ పెట్టకపోవడం చాలా చాలా మంచిది.